హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ టాపిక్‌లో లిస్ట్, నావిగేషన్, యాంకర్ ట్యాగ్ ఇవి నేర్చుకున్నాం గదా! ఈ క్లాస్‌లో వచ్చి టేబుల్స్ చూస్తున్నాం. టేబుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట హెచ్‌టీఎంఎల్‌లో. ఒక టేబుల్ అంటే ఏంటంటే, ఒక డేటాని కంబైన్ చేయడం. అంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ లిస్ట్ ఉంది. ఎంప్లాయీస్ లిస్ట్ ఉంది. ఆ ఎంప్లాయీస్ లిస్ట్‌లో ఐడీ, నేమ్, ఆహ్, ఈమెయిల్ ఐడీ అండ్ ఎంప్లాయీ సాలరీ, ఎంప్లాయర్ నేమ్. సో, ఇట్లా. సో, బల్క్ ఆఫ్ లిస్ట్‌ని మనం గ్యాదర్ చేసి ఒక టేబుల్‌లో యాడ్ చేస్తామన్నమాట టేబుల్ డేటాలో. రియల్ టైమ్ కోడ్స్‌లో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో కూడా క్రడ్ ఆపరేషన్ అని ఉంటుంది. CRUD క్రడ్ అనమాట. సో, ఈ క్రడ్ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అనమాట. సో, డేటాని మనం రీడ్ చేయడం, క్రియేట్ చేయడం, తర్వాత రీడ్ చేయడం, మళ్ళీ ఎడిట్ చేసి డేటాని అప్డేట్ చేయడం, తర్వాత డిలీట్ చేయడం. సో, ఇలా ఉంటుంది. ఇంకా అడ్వాన్స్‌కెళ్ళాలంటే ఇప్పుడు మనకొక బల్క్ టేబుల్ లిస్ట్ కావాలి. అప్పుడేంటంటే, ఫ్రమ్ డేట్ నుంచి టుడే డేట్ వరకు ఫ్రమ్ డేట్ ఒక డేట్ ఇచ్చి, మళ్ళీ టుడే డేట్‌కి సెర్చ్ బటన్ క్లిక్ చేయంగాల్నే ఆ డేటా అంతా ఒక టేబుల్‌లో వచ్చేస్తుంది. సో, ఇలాంటి కేసెస్‌లో గూడా మనం టేబుల్స్‌ని తీసుకుంటాం. టేబుల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికొక టేబుల్ ఎలిమెంట్ అని ఉంటుంది. సో, ఇలాగా. సో, ఇది టేబుల్ ఎలిమెంట్ అనమాట. మనం చెప్పుకున్నాం గదా! ఎలిమెంట్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్. సో, ఇది టేబుల్ ఎలిమెంట్. ఫస్ట్ మనం థియరిటికల్‌గా చూద్దాం. తర్వాత ప్రాక్టికల్‌కెళ్దాం. సో, ఇక్కడ చూడండి. సో, ఫస్ట్ హౌ టు క్రియేట్ టేబుల్. సో, టేబుల్‌కి ఫస్ట్ టేబుల్ ఎలిమెంట్స్ యూజ్ చేసి క్రియేట్ ఎ టేబుల్. తర్వాత హెడ్ పార్ట్ అన్నమాట. సో, మనకి బేసిక్‌గా 2 టైప్స్ ఉంటుంది. ఒకటొచ్చేసి టేబుల్ హెడ్, తర్వాత టేబుల్ డేటా. బాడీ అని ఉంటుంది. టేబుల్ బాడీ, టేబుల్ డేటా ఇలా ఉంటుందన్నమాట. సో, టేబుల్ ఎలిమెంట్ లోపల ఒక టేబుల్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత హెడ్ అని ఇస్తాం. అంటే హెడ్డింగ్స్. హెడ్డింగ్స్ ఎప్పుడూ థిక్‌గా వస్తుంది గదా! అట్లా. తర్వాత ఏంటంటే ఆ టేబుల్ హెడ్‌లో మనం ఒక రో తీసుకుంటున్నాం. ఆ రో లోపల తీసుకుంటున్నాం. అంటే హెడ్ సంబంధించిన లిస్ట్. తర్వాత ఆ రో లోపల అయిపోయిన తర్వాత బాడీ తీసుకుంటాం. బాడీలో మళ్ళీ ఒక రో తీసుకొని దాంట్లో తీసుకుంటాం. అంటే టేబుల్ డేటా అన్నమాట. ఆ బాడీ డేటా. సో, ఇట్లాగా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూడండి. ఫస్ట్ చెప్పాం గదా! ఒక టేబుల్‌ని ఎలిమెంట్ తీసుకున్న తర్వాత హెడ్. సో, హెడ్ పార్ట్ ఇలా తీసుకుంటాం. తర్వాత సో, ఏంటంటే హెడ్ ఎలిమెంట్ లోపల అంటే ఏంటి? ఒక రోని క్రియేట్ చేసుకున్నాం. ఇందులోపల అని. సో, ఇక్కడ ఐడీ, నెక్స్ట్ నేమ్, నేను ఒక ఈమెయిల్ వరకు తీసుకుంటా. సో, ఈమెయిల్. అంటే మనము ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్ డేటాలోకి ఇస్తున్నాం. చెక్ చేసుకునేకి. బేసిక్ ఎగ్జాంపుల్ లాగా. నెక్స్ట్ బాడీ, ఇక్కడ టీఆర్, ఇక్కడ చూడండి. ఐడీ గదా! ఫస్ట్ 1. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఎక్స్‌వైజెడ్ అని తీసుకున్నాం. బేసిక్ ఎగ్జాంపుల్‌కి. నెక్స్ట్ ఎక్స్‌వైజెడ్ జీమెయిల్.com. సో, ఒక ఎంప్లాయీకి రో తీసుకున్నాం. సో, ఒక రో మనకు సరిపోదు కాబట్టి ఒక 2, 3 రోస్ తీసుకుందాం. చూడండి 2, 3 రోస్ తీసుకున్నాం. సో, ఇక్కడ ఎగ్జాంపుల్స్ 2, XYZ1, XYZ1. ఇక్కడ 3, XYZ. ఓకే. 3 ఇలా తీసుకుందాంలెండి. బావుంటుంది. అర్థమవుతది. సో, 3. సో, ఇలాగ సింపుల్ ఎగ్జాంపుల్, బేసిక్ ఎగ్జాంపుల్ రాసాను. ఒక టేబుల్ ఎలిమెంట్ తీసుకున్నాము. అంటే టేబుల్ అంటే ఒక టేబుల్‌ని క్రియేట్ చేశాను. తర్వాత ఆ టేబుల్‌లో హెడ్ పార్ట్, బాడీ పార్ట్ 2 ఉంటుంది గదా! హెడ్ పార్ట్‌లో ఒక హెడ్ తీసుకొని దాంట్లో ఒక రో తీసుకున్నా. ఆ రోలో ఐడీ, నేమ్, ఈమెయిల్ ఇచ్చా. అంటే టేబుల్ హెడ్ అన్నమాట. సో, టేబుల్ లోపల ఒక హెడ్ పార్ట్ తీసుకున్నాం. అది హెడ్. నెక్స్ట్ బాడీలో 3 రోస్ తీసుకున్నాం. ఒకటి ఒక రో, నెక్స్ట్ ఇంకొక రో. సో, 3 రోస్ ఫ్రమ్ అవుట్‌పుట్. రిఫ్రెష్ చేస్తా. చూడండి. జూమ్ చేసి చూపిస్తా. ఫస్ట్ 2, 3. సో, XYZ1, XYZ2, XYZ3.
సో ఇలా టేబుల్ని డిఫరెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. టీ హెడ్ లోపల హెడ్ పార్ట్ థిక్గా వస్తుంది చూడండి, ఐడి నేమ్ ఈమెయిల్ అని. టీడీలో వచ్చేసి 1 2 3 ఇవి చూడండి, ఇదంతా థిక్గా ఉంటుంది, నార్మల్గా డేటా అలా ఉంటుంది. సో ఇది నార్మల్ డేటా, ఇది వచ్చేసి హెడ్ పార్ట్ డేటా. ఇలా ఉంటుంది అనమాట ఒక టేబుల్ క్రియేషన్ అనేది. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి చూడండి, సింపుల్ ఇందాక రాసిన ఎగ్జాంపుల్. సో బేసిక్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే టేబుల్ డేటా ఇలా వస్తుంది కదా, సేమ్ ఇదే సినారియోలో సెలెక్ట్ అని ఒక ఐటమ్ ఉంటుంది. సో ఈ టేబుల్ ఉన్న ఐటెంలోనే ఇక్కడ సెలెక్ట్ అని ఒక ఐటమ్ ఉంటుంది. సెలెక్ట్ ఐటెంలో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేసాము, ఒక లిస్టు ఇక్కడ వచ్చేసి మామూలుగా ఒక టేబుల్స్ తీసుకున్నాం కదా, అదేంటంటే మనం మామూలుగా ప్రీవియస్ క్లాస్లో లిస్ట్ తీసుకున్నాం. యూఎల్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్. అదేంటంటే ఓటీ లిస్ట్ డిస్ప్లే అవుతుంది. టేబుల్ ఏంటి, టేబుల్ డేటా ఇలా వస్తుంది. బట్ సెలెక్ట్ అనేది ఏంటంటే మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది చూసారా, అలా ఉంటుంది అనమాట డ్రాప్ డౌన్ లిస్ట్. సో సెలెక్ట్ ఎలిమెంట్ యూజ్ టు క్రియేట్ ఏ డ్రాప్ డౌన్ లిస్ట్. సో ఆ లిస్ట్ ఇలా ఉంటుంది అనమాట. చూడండి, ఒక సెలెక్ట్ ఐటమ్ తీసుకొని ఒక ఆప్షన్స్ తీసుకొని చేసుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఇది కమెంట్ చేస్తాం. సెలెక్ట్ ఆప్షన్స్ అంటే డ్రాప్ డౌన్ లిస్ట్ లాగా. సో నేను ఒక లిస్ట్ పెడతా ఊరికే HTML. అవుట్పుట్ ఇట్లాగా డ్రాప్ డౌన్ లిస్ట్. సో ఏ లిస్ట్ని క్లిక్ చేసినా కూడా డేటా వస్తుంది. సో ఇది సింపుల్గా డ్రాప్ డౌన్ లిస్ట్ అనమాట. ఇది రియల్ టైమ్ కోడ్లో ఇప్పుడు ఒక ఫ్లిప్కార్ట్ ఉందనుకో, ఫ్లిప్కార్ట్ డాష్ బోర్డ్లో మనకి మెనూ కార్డ్ వస్తుంది కదా, అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఎలక్ట్రానిక్స్ క్లిక్ చేయగానే దానికి సంబంధించిన గ్యాడ్జెట్స్ వస్తుంది. అట్లానే మొబైల్ సంబంధించిన మొబైల్స్ అనే డ్రాప్ డౌన్ క్లిక్ చేయగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్స్ వస్తాయి కదా, అట్లని ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేయగానే డిఫరెంట్ సినారియోస్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా వస్తూ ఉంటాయి అనమాట. సో ఇవి అనమాట టోటల్గా సెలెక్ట్ టేబుల్. సో ఇలాగా లిస్ట్ అనేది ఉంటుంది. డ్రాప్ డౌన్ లిస్ట్‌లో మళ్ళీ ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఆప్షన్ గ్రూప్ అనమాట. ఈ ఆప్షన్ గ్రూప్ లేబుల్ క్లిక్ చేసుకుంటే ఆ పర్టిక్యులర్ లైన్ అనేది హైలైట్ అవుతుంది. అంటే లిస్ట్‌లోనే బల్క్ లిస్ట్‌గా తీసుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను చూడండి ఇది కూడా. ఇప్పుడు ఇది ఫ్రంట్ ఎండ్ కాబట్టి ఇప్పుడు సింపుల్ టెక్నాలజీ తీసుకున్నాం. మళ్ళీ అలానే ఇదే లైన్ బ్యాక్ ఎండ్‌కి కూడా తీసుకున్నాం. ఇలా చెప్తే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఏమేమి ఉంటాయి? జావా, సి షార్ప్, డాట్ నెట్, హెచ్‌పి. సో ఇట్లా ఇంకొకటి తీసుకున్నాం. సో ఇట్లా సింపుల్గా చూద్దాం అన్నమాట. సో ఇట్లా వస్తుంది అనమాట. ఇదిగోండి ఫ్రంట్ ఎండ్ ఒక్క నిమిషం, ఇక్కడ ఏదో చిన్న ఎర్రర్ వస్తుంది, మిస్టేక్. చూసారా ఇట్లా
చూసారా? ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీకి ఇలా హైలైట్ అవుతుంది పర్టికులర్ లైన్ ఆ డేటా లిస్ట్. బ్యాక్ ఎండ్ టెక్నాలజీకి వచ్చేసి ఇట్లా హైలైట్ అయ్యే లిస్ట్. సో ఇట్లా కూడా తీసుకోవచ్చు. సెలెక్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్ని ఇలా డిఫరెంట్ వేస్లో తీసుకోవచ్చు. సో కమింగ్ క్లాసెస్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం ఫార్మ్స్ నేర్చుకుందాం. ఫార్మ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వెబ్ అప్లికేషన్స్ ఫార్మ్స్ అనేది ఒక హార్ట్ లాగా అనమాట. సో ఫార్మ్స్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్ HTML5లో కమింగ్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.